ఎడార్లు సెలయేర్లు. మార్చి 18వ తారీఖు. యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు. మార్కు సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. రక్షకుడు తన జీవితం మీద అతి నికృష్టంగా నేరారోపణ చేసే మనుషులకి ఏ జవాబు ఇవ్వకపోవడం ఈ దృశ్యం కంటే హృదయమైన దృశ్యం బైబిల్లో మరొకటి లేదు. తన దివ్య శక్తితో ఒక మాటతో వాళ్ళందరినీ తన పాదాల దగ్గర సాష్టాంగ పడేలా చేయగల సమర్థుడే ఆయన. అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చేయనిచ్చాడు. దేవుని పరిశుద్ధ గొర్రె పిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు. నిలకడగా ఉండడంలో శక్తి ఉంది. అది దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది. మనం తొడకకుండా ఉండేలా సహాయపడుతుంది. అన్ని తాపత్రయాల నుండి, స్వార్థాపేక్షల నుండి బయటపడేస్తుంది. అది జ్ఞానాన్ని, ముందు చూపుని మనలో ఉంచుతుంది. మనకి తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది. ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనుపరుస్తుంది. ఎన్నోసార్లు దేవుణ్ణి పక్కకు నెట్టి మనం జోక్యం కలుగజేసుకుంటూ ఉంటాము. మనల్ని మనమే చూస్తాము. దేవా, ఈ మౌన బలాన్ని మాకు అనుగ్రహించు. అయితే ఆత్మని దయచేయి. ఈ భూమిపై అగ్ని సంఘర్షణ అంతమైన తర్వాత మంచు ముత్యాలను, సంధ్యారుణిమను, మందమారుతాన్ని, గొర్రెపిల్లను, సాత్వికం ఉట్టిపడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. యేసు ఒంటరిగా నిలిచిన రోజు, మనుషులు పాషాణ హృదయులైన రోజు, దురిత విమోచన జరిగిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, దొంగ సాక్ష్యాలు పలికిన రోజు, పెడరెక్కలు విరిచి కట్టిన రోజు, రారాజా శుభమని అపహసించిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, ఆయనపై ఉమ్మివేసిన రోజు, యెరూషలేమంతా ఈడ్చుకెళ్లిన రోజు, అవమానాలే చేసిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు. మిత్రమా, చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిరుబుర్రులాడుతున్నావా? కోపం తెచ్చుకుంటున్నావా? ప్రతిరోజు మీ రాజు మౌనంగా ఉన్నాడు. ఆ రోజు మిన్నెసోటా బిషప్ అయిన విపిల్ గారిని రెడ్ ఇండియన్ల అపోస్తలుడు అని పిలుస్తారు. ఆయన ఈ మాటలు చెప్పాడు: నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళలో సైతం దేవుణ్ణి చూడగలగడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది. పగ తీర్చుకునే స్వభావము, ప్రతిదాన్ని పట్టించుకొని గిల్లి కజ్జాలు పెట్టుకునే స్వభావము పోతుంది. మనుషుల నాశనానికి గాక రక్షణకే వచ్చిన యేసు ప్రభువు సాక్షులుగా మనం స్థిరపడతాము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్